పూరి జగన్నాథ్ ఎందుకు కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నాడు? ఆశ్చర్యంగా ఉంది కదా! పూరి జగన్నాథ్‌కి కేసీఆర్ తోటి అసలు ఏం లింకు? ఎందుకు టార్గెట్ చేస్తాడు? ఇలా అనేక ప్రశ్నలు ఉన్నాయి కదా! కానీ ఆయన కొత్త పాట ఒకటి రిలీజ్ అయింది. 'డబుల్ స్మార్ట్' సినిమా నుంచి. సో, ఆ పాటలో పూరి జగన్నాథ్ కేసీఆర్‌ని కొద్దిగా టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇది కేవలం ఈ పాటకు సంబంధించే కాదు గానీ, గతంలో కూడా కేసీఆర్ తన సినిమాల్లో అలాగే ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కొన్ని వివాదాస్పదమైన విషయాల్ని పూరి జగన్నాథ్ చూపిస్తున్నాడు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కావచ్చు, ఇట్లా పత్రికల్లో కావచ్చు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఈ వివాదం ఇప్పటిది కాదు, గతం నుంచి వచ్చిన విషయాల్ని పూరి జగన్నాథ్ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమం విషయంలో అంటూ కొత్త ప్రశ్న ఒకటి బయలుదేరింది. అసలు పూరి దృక్పథం ఏంటి? ఏం చేయాలనుకున్నారు? అసలు ఈ పాట విషయంలో వివాదం ఏంటి? అనేది ఒకసారి చర్చిద్దాం. గతంలో పూరి జగన్నాథ్ ఒక సినిమా తీశాడు. అది పవన్ కళ్యాణ్ తోటి, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అని చెప్పేసి. ఆ సినిమా మామూలుగా మొదట్లో ట్రైలర్స్, ప్రోమోస్ వచ్చినప్పుడు బాగానే వైరల్ అయింది. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం జనాలకి దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే ఆ సినిమా థీమ్, అసలు ఏ థీమ్ మీద ఆ సినిమా తీశారనేది ఆ రోజుల్లో పెద్ద చర్చనీయాంశమైంది. అది తెలంగాణ ఉద్యమం మీద ఒక సెటైరు. పూరి జగన్నాథ్‌కి తెలంగాణ ఉద్యమం అంటే గౌరవం లేదు, కాబట్టి ఈ పద్ధతిలో తీశాడంటూ ఆ రోజుల్లోనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలు, వివాదాలు రకరకాలుగా మారి తెలంగాణ వాదులు కూడా పూరి జగన్నాథ్‌ని విమర్శించడం ఇవన్నీ జరిగాయన్నమాట. సో, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు కొత్తగా పూరి జగన్నాథ్ ఒక చిన్న కాంట్రవర్సీలో ఇరుక్కున్నట్టుగా అయింది. మరి ఆయన అది వాంటెడ్‌గా చేశాడా? ఆ సినిమాలో ఆయన ఏం చెప్పాలనుకోని అది ఏ విధంగా పరిణమించింది అనేది కూడా మనం మాట్లాడదాం. అయితే ఇప్పుడు పాట విషయంలో చూసుకుంటే, ఇప్పుడు ఈ పాట ఆయన 'డబుల్ స్మార్ట్' సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ అనమాట. ఆ సాంగ్ వచ్చేసి 'మార్ ముంతా చోట్ చింత' అనే సాంగ్. సో, ఈ సాంగ్ మామూలుగా ఒక కల్లు కాంపౌండ్ బ్యాక్‌డ్రాప్‌లో మొత్తం అందరూ కల్లు తాగుతూ, మొత్తం లైట్స్ ఇట్లాంటివన్నీ పెట్టేసి మొత్తం హడావుడిగా జరిగే ఒక సందర్భం అనమాట. ఇది తెలంగాణ కల్చర్‌ని రిప్రజెంట్ చేస్తూ పెట్టాడు పూరి జగన్నాథ్. తెలంగాణ వాళ్ళంటే ఇక కల్లు తాగడాలు, చిందులేయడాలు ఇదేనా? ఒక సంస్కృతిని మీరు ఇట్లా అంటే కించపరిచేలా చూపిస్తారా? అనేది కొంతమంది తెలంగాణ వాదుల నుంచి వస్తున్న ప్రశ్న. అసలు కల్లు తాగడం తప్పని వాళ్ళెందుకు అనుకుంటున్నారో ఇదొక ప్రశ్న. ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు తాగుతారు, వాళ్ళు తిరుగుతారు, తింటారు, చేస్తారు. సో, కల్లు తాగడం అనేది ఆరోగ్యకరమైన విషయమని కేసీఆరే పర్టికులర్‌గా చెప్పారు కదా! నీరా కేఫ్ ఒకటి ఏర్పాటు చేశారు కదా! సో, ఈ విధంగా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంటే నీరా కేఫ్ ఏర్పాటు చేసింది. అది కల్లు ఎప్పుడైతే చెట్టు నుంచి దించగానే తాగితే అది ఆరోగ్యమని వాళ్ళే ప్రచారం చేశారు వాళ్ళ గవర్నమెంట్‌లో. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు కల్లు తాగేది, పైగా తెలంగాణ సంస్కృతిలో కల్లు అనేది ఒక భాగం అయిపోయింది. సో, దాన్ని ఎవరు తప్పు పట్టలేదు మామూలుగా సోషల్‌గా చూసుకుంటే. కానీ పత్రికలు అంటున్నాయా, లేకపోతే తెలంగాణ వాదులకు అది ఎందుకు అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు లేదా ఆంధ్రలో ఎవరైనా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన దర్శకులు కావచ్చు, లేదా పొలిటీషియన్లు కావచ్చు, ఈ విషయాన్ని గురించి ఏదైనా వ్యాఖ్యానిస్తే అది తప్పుగా వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు అనేది ప్రశ్న. అంటే ఎదుటి వాళ్ళు మమ్మల్ని తప్పుగా చూస్తున్నారన్న ఇన్ఫీరియారిటీ ఎందుకు వీళ్ళకి కలుగుతుంది అనేది ప్రశ్న. దాన్ని గర్వంగా ప్రకటించుకునే పరిస్థితి వీళ్ళకి ఎందుకు లేదు? నిజంగా గర్వంగా ప్రకటించుకోవచ్చు, తప్పే ఉంది. ఏ ప్రాంతపు అస్తిత్వము, ఏ ప్రాంతపు సంస్కృతి, సాంప్రదాయం వాళ్ళకు గర్వకారణమే. దాన్ని కాదనడానికే లేదు. గర్వంగా ప్రకటించుకోండి. కానీ అలా కాకుండా మమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికే పెట్టాడు అనేది వీళ్ళు వాదిస్తున్న మాట. నిజానికి అది ఆయన సరదాగా చేస్తాడు. నిజానికి పూరి ఏం చేసినా సరే అందులో ఆయన కాస్త కొన్ని విషయాలు ఆయన సర్కాస్టిక్‌గా ఉండొచ్చేమో కానీ నిజానికి సరదాగా చేస్తాడు. సో, ఇది కూడా సరదాగా చేసినట్టే కనిపిస్తుంది. అయితే ఏం చేశాడంటే, నిజానికి కల్లు కాంపౌండ్‌లో సాంగ్ పెట్టడం కాదు. ఆయన ఈ పాటలో ఆయన చేసింది ఏంటంటే ఒక వ్యాఖ్య. కేసీఆర్ అనేక స్పీచ్‌ల్లో కొన్ని హుక్ లైన్స్ ఇస్తూ ఉంటారనమాట సరదాగా. సో, అలాంటి హుక్ లైన్ ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మాటలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మంచి వాక్చాతుర్యం కలిగిన లీడర్. సో, ఆయన మాటల్లోంచి ఒక మాట తీసుకున్నాడనమాట. ఆ మాట ఇప్పుడు సమస్యకు కారణమవుతుంది ఈ వివాదం మొత్తానికి కూడా. ఆ మాట ఏంటంటే, జనరల్‌గా కేసీఆర్ ఏదైనా మాట్లాడినప్పుడు ఏం చేద్దామంటావు మరి అని చెప్పి అంటుంటాడు. ఇప్పుడు జర్నలిస్టులను కూడా ఒకసారి రాహుల్ కూడా వేరే విషయంలో క్వెషన్ చేసినప్పుడు, జర్నలిస్ట్ రాహుల్ ఆయన మీద చాలా సార్లు ఇలాగే అంటుంటాడు. అయితే ఏం చేద్దాం రాహుల్ అంటుంటాడు. ఎక్కువ ఇద్దామంటావా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇట్లా ఈ ఏం చేద్దామంటావు మరి అనే పదాన్ని పట్టుకొని ఇప్పుడు ఈ పదం తీసుకొచ్చి పూరి దాంట్లో పెట్టాడనమాట. ఆ పాట మధ్యలో ఒక హుక్ లైన్గా వాడాడు. ఇది సరదాగా చేసే పనే పూరి జగన్నాథ్. ఈ గతంలో కూడా మహేష్ బాబుతో తీసిన సినిమా 'బిజినెస్ మ్యాన్'లో కూడా మహేష్ బాబుతో డైలాగ్స్ చెప్పించాడు. కొన్ని డైలాగ్స్, నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్ అని ఇట్లాంటి కొన్ని డైలాగ్స్ పెడుతూ ఉంటాడు. అది సరదాగా చేసే పని. కానీ ఈయన ఆ సందర్భానికి కుదిరింది అని చెప్పేసి పూరి జగన్నాథ్ పెట్టడం జరిగింది. కానీ అది వివాదాస్పదం అయిందనమాట. కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? గతంలో కూడా ఈ కేసీఆర్ క్యారెక్టర్ని గంగతో రాంబాబు సినిమాలో చూపించాడని చెప్పేసి, అట్లాగే కేటీఆర్ క్యారెక్టర్ని ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ లాగా పోర్ట్రేట్ చేసి
సో వాళ్ళని ఒక నెగిటివ్ క్యారెక్టర్లకి వీళ్ళని ఒక రిజంబ్లెన్స్గా చూపిస్తూ ఆ విధంగా చేశాడని చెప్పేసి కొంత వాదన కూడా ఉందన్నమాట. అండ్ తెలంగాణ ఉద్యమాన్ని కాస్త కించపరుస్తూ ఆ సినిమాలో సీన్లు ఉన్నాయి అన్నట్టుగా కొందరు ఆరోపించారు. అయితే అందులో డైలాగ్స్, ముఖ్యంగా ఈ వివాదానికి కారణమైన డైలాగ్స్ కూడా అదేంటంటే ఒక రాష్ట్రాన్ని విభజించాలి అనే థీమ్ తోటే నడుస్తుంది. అట్లాగే తెలంగాణ తల్లి ఆంధ్ర తల్లి అనే ఒక క్లైమాక్స్ లో ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. మరి తెలంగాణ తల్లికి ఆంధ్ర తల్లి ఏమవుతుంది, ఆంధ్ర తల్లికి తమిళనాడు తల్లి ఏమవుతుంది, ఇట్లాంటి ఒక డైలాగ్స్ ఉంటాయన్నమాట సెటైరిక్ గా. నిజానికి ప్రాంతీయతత్వం, ఈ విగ్రహ రాజకీయము ఇలాంటి ఒక సాంస్కృతిక సింబల్ గా మనం కొన్ని ఎంచుకునే విషయంలో మనమే కాస్త అన్నెసెసరీ యాంగిల్లో ఆలోచిస్తున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ తల్లి, తెలుగు తల్లి, భారతమాత ఇవన్నీ కూడా ఒక పనికిమాలిన ఆలోచనలు తప్ప మరొకటి కాదు. అంటే సింబలైజ్ చేసుకొని, అంటే మన స్ఫూర్తిని సింబలైజ్ చేసుకోవడానికి ఒక డిజైన్ చేస్తాం. అసలైన స్ఫూర్తిని వదిలేసి ఈ విగ్రహాలకి లేదా ఆ డిజైన్ చేసుకున్న ఎంబ్లమ్స్కి మనం దండాలు దశకాలు పెట్టి వాటిని గొప్పగా చూస్తూ ఉంటాం అనమాట. నిజానికి గొప్పగా చూడాల్సింది ఈ స్ఫూర్తిని కలిగించే ఏదైతే ప్రజానికం ఉన్నారో వీళ్ళని మనం గొప్పగా చూడాలి. పోరాడిన వ్యక్తులని, ఎంతోమంది గతంలో పోరాడి ఉంటారు, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి, వాళ్ళని గొప్పగా చూడాలి. ఇదంతా వదిలేసి ఇలాంటి తయారు చేసుకొని భారత్ మాతకి జై అనకపోతే కొడతాడు ఒకడు. అరే నువ్వు ముందు పేద ప్రజలకి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి, వాళ్ళని ఆదుకోవడానికి మాత్రం ఎలాంటి సిస్టమ్ ఉండదు, ఎలాంటి ప్రయత్నం ఉండదు. కానీ అలా అనాలనేది ఒక అంటే పిడివాదపు వ్యవస్థల లేదా ఒక పిడివాదపు ఐడియాలజీ అనమాట. ఇది అనవసరం నిజం చెప్పాలంటే. సరే ఏదో ఇప్పుడు మేము స్ఫూర్తి పొందుతున్నాము, మీకేంటి సమస్య అనుకుంటే ఓకే, దానికి ఎవరు చేసేదేం లేదు, స్ఫూర్తి పొందొచ్చు. కానీ మీ ప్రాంతపు తల్లి కన్నా మా ప్రాంతపు తెలంగాణ తల్లి గొప్ప, లేదా మీ ప్రాంతపు ఆంధ్ర తల్లి తక్కువ, లేకపోతే మీ ప్రాంతపు తమిళనాడు తల్లి తక్కువ, ఈ వాదనలు, ఈ విద్వేషం అనేది చాలా తప్పుడు విషయం అనమాట. దాన్ని క్వశ్చన్ చేస్తూ ఆయన పెట్టడం జరిగింది. ఆయన వాదన కొద్ది గొప్ప కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఆ థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ కాస్త ఆయన ఈ మితిమీరిన ప్రాంతీయ తత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తూ ఆ సినిమా తీయడం వల్ల దాన్ని కొంచెం తప్పు పట్టారనమాట. అంటే ఆ టైంలో అది కాస్త వైరల్ కంటెంట్ కాబట్టి, ఆ టైంలో జరుగుతూ ఉంది కాబట్టి, పైగా ఈ ప్రాంతీయ తత్వానికి సంబంధించి గతంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కాస్త మితిమీరిన అల్లర్లు, ఉద్యమాలు జరిగాయి కాబట్టి దాన్ని ఆయన ఒక థీమ్గా తీసుకొని చెప్పి పెట్టడం జరిగింది. నిజానికి తెలంగాణ తత్వాన్ని లేదా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విమర్శించడం కాదు, ఎప్పుడైతే మితిమీరిన ప్రాంతీయతత్వం ఉంటుందో, నిజానికి ప్రాంతీయతత్వం ఉండొచ్చు. ప్రాంతీయతత్వం అంటే నా ప్రాంతం గొప్ప లేదా నా ప్రాంతవాసులు గొప్ప అనుకునే తత్వం ఎప్పుడు తప్పు కాదు, నా సంస్కృతి గొప్ప అనుకోవడం తప్పు కాదు. కానీ కంపారిటివ్లీ ఎప్పుడైతే కంపారిజన్ చేసి మీ ప్రాంతపు సంస్కృతి వేస్ట్, లేదా మీ ప్రాంతపు ఆచరణ పద్ధతులు కావచ్చు, లేదా మీ ప్రాంత ప్రజలు కావచ్చు, లేదా మీ ప్రాంతపు పద్ధతులు ఏదైనా అవి వేస్ట్, అవి పనికి మాలినవి, అవి మాకన్నా తక్కువ, మాకన్నా దిగజారుడు స్థాయివి అని ఎవరైతే అంటారో దాన్ని మితిమీరిన ప్రాంతీయతత్వం అనాలి, లేదా ప్రాంతీయ దురహంకారం అనాలన్నమాట. సో ఇలాంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రాంతీయవాదుల్లో చూసాం. ముఖ్యంగా మహారాష్ట్రలో చూసుకుంటే, మహారాష్ట్రలో బాల్ ఠాక్రే అలాగే తన ముంబై వాసులకి, మహారాష్ట్ర వాసులకి అన్ని విషయాల్లోనూ ఫస్ట్ స్టాండర్డ్ ఉండాలి, ఫస్ట్ అవకాశాలు వాళ్ళకే ఉండాలంటూ ఆయన పోరాటం మొదలుపెట్టి చివరికి ఇతర ప్రాంతాల వాసుల్ని, ముఖ్యంగా ముంబైలో సెటిల్ అయిన తమిళులని, ఇట్లా ఇతర ప్రాంత వాసులందరినీ విద్వేషించడం, విద్వేషపూరితంగా చూడడము, వాళ్ళ మీద దాడులు చేయడము, ఇట్లా అరాచకతత్వం నెలకొందనమాట. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు స్కిల్ ఎవరికి ఎక్కువ ఉంటే వాడు అవకాశం సంపాదించుకుంటాడు, కానీ అలా కాకుండా వాళ్ళ మీద దాడులు చేసి మేమే ఇక్కడ ఉండాలన్నట్టుగా. సో ఈ భారతదేశం రాజ్యాంగం అందరికీ అన్ని ప్రాంతాల్లో నివసించే హక్కు ఇచ్చింది. సో దాన్ని తప్పుపడడానికి లేదు కదా. కాకపోతే అవకాశాల విషయంలో రాజకీయ సిస్టమ్ కూడా అందరికీ కరెక్ట్గా ఇచ్చేలాగా ఆ దామాషా ప్రకారం కావచ్చు, కొంత వాళ్ళకి నేటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక రిజర్వ్డ్ కేటగిరీలో ఇచ్చేటట్లు కావచ్చు, అవన్నీ కూడా ఆ పొలిటికల్ సిస్టంలో చేయాల్సిన పనులు. అంతేగాని బతుకు తెరువుకు వచ్చిన వాళ్ళ మీద వాళ్ళని ద్వేషించడము, విద్వేషంతో చూడడము, ఇదంతా కూడా మహారాష్ట్రలో జరిగింది. అలాగే ఈ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, కేటీఆర్లు కూడా ఆంధ్రుల మీద కొన్ని దుర్భాషలాడడం అవన్నీ చూసామన్నమాట. ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్ వేరు, ప్రజలు వేరు. సో ప్రజలను దుర్భాషలాడడం అనేది మూర్ఖత్వం కిందకు వస్తుందన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే కేసీఆర్ గారు కొన్ని మీటింగ్స్లో కూడా అన్నారు, ఆంధ్ర పంతులకు అసలు మా మంత్రాలే తెలియవు, వాళ్ళు అసలు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళకు నిజమైన సంస్కృతి కానీ నిజమైన హైందవ పద్ధతులు పాటించడమే తెలియదు, మా తెలంగాణ పంతులే గొప్ప అని చెప్పడం కానీ, అట్లాగే ఆంధ్ర ఫుడ్ విషయంలో ఆంధ్ర ఫుడ్ ఎందుకు పనికి మాలింది అనడం కానీ, ఇట్లా రకరకాలుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ప్రాంతీయ విద్వేషం కిందకు వస్తుంది. మీ ప్రాంతాన్ని పొగడాలనుకుంటే ఎంతైనా పొగుడుకోవచ్చు, కానీ ఇతర ప్రాంతాల వాళ్ళ మీద రాళ్ళు వేయడం కానీ, దుర్భాషలాడడం కానీ, ఆ సంస్కృతిని కించపరచడం కానీ సరైన పద్ధతి అనిపించుకోదన్నమాట. ఆ రోజుల్లో అది కొంచెం ఆ వైబ్రేషన్ ప్రజల్ని రెచ్చగొట్టాలి కాబట్టి అలా చేశారు. మొత్తానికి రాష్ట్ర విభజన జరిగింది. సో ఇప్పుడు రెండు ప్రాంతాల వాళ్ళు ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు.
ఎందుకంటే ఇప్పుడు రెండు ప్రాంతాలకి ఇప్పుడు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నారు. రెండు ప్రాంతాలకి ఒకే రకమైన సాంస్కృతిక అస్తిత్వం కూడా కొంత ఉంది. ఒకే రకమైన ప్రాధాన్యత భాష విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా కొంత సారూప్యతలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక తల్లి బిడ్డల్లాగా కలిసిమెలిసి ఉంటూ చాలా అద్భుతంగా జరుగుతున్న సమయం అనమాట. సో దీంట్లో మళ్ళీ మా తెలంగాణను తక్కువ చేస్తారనే ప్రశ్న బయలుదేరడం అనేది కాస్త ఆశ్చర్యకరమైంది. సో పూరి జగన్నాథ్ అయితే ఇది కేవలం సరదాగా పెట్టాడని తీసుకోవాలి తప్పితే దీన్ని ఆయన ఏదో వివాదం చేయాలనో తెలంగాణని కించపరచడానికి చేశాడనో అనుకోవడానికి లేదు. మరి చూద్దాం ఇక ఇది ఎంత వివాదంగా మారుస్తారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారనమాట. వాళ్ళకి కావాల్సింది కూడా ఇప్పుడు అదే, తెలంగాణ మళ్ళీ తెలంగాణ స్ఫూర్తి ఏదైతే ఉందో తెలంగాణ